జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతమవుతుంది. రెండవ రోజు చేరిన ఈ నిరసనలు జేఏసీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక 32 రకాల సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం వీడకపోతే ఆర్థికంగా రాష్ట్రం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న జేఏసీ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. బస్ డిపో సెంటర్లో ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు కోసం తమ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఆలోచిస్తుందనే డిమాండ్స్ కోసం మనతో మాట్లాడేందుకు కోసం ఆర్టీసీ కార్మికుల నేతలు మనతో పడుతున్నారు. చెప్పండి సార్, అసలు ఏం డిమాండ్ ఏంటి? ప్రభుత్వానికి సంబంధించి రెండో రోజు కూడా ఏం చెప్తా ఉంది? ఈరోజు మేము మా డిమాండ్స్ ఏంటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్నే మేము అడుగుతూ ఉన్నాం. అదే డిమాండ్స్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం తప్ప ప్రత్యేకంగా వేరే డిమాండ్స్ ఏమి అడగట్లేదు. అదేవిధంగా ఈరోజు ఉన్నది మహాలక్ష్మికి సంబంధించి రోజుకి 400 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి నెలకి 400 కోట్ల రూపాయలు నెల ఇస్తే ఆర్టీసీ లాభంలో ఉంటుంది. అది నెల ఇవ్వట్లేదు. ఈరోజు మా సమస్యలు ఎమ్మటే పరిష్కరిస్తే ఈ సమ్మె దాకా పోకుండా ఉండేవాళ్ళం. ఈ సమ్మెని ఈరోజు నెట్టబడటానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణం. ఈరోజు మామూలుగా నిన్న ఇవాళ రెండో రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ రెండో రోజులకి మాకు ఒక రోజుకి సుమారు 1400 కోట్ల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది. అలాంటి ఆదాయాన్ని ఈరోజు రెండో రోజు కాబట్టి దగ్గర 30 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్టీసీకి నష్టం జరుగుతుంది. అదే మా సమస్యలు పరిష్కరిస్తే ఇంతదాకా జరగపోయేది కదా సమ్మె. ఏం లేదు, ఈ సమ్మెను ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ సమ్మెను మా సమస్యలన్నిటినీ సానుకూలంగా స్పందిస్తే మేము సంతోషంగా వెళ్తాం. లేని పక్షంలో ఈరోజు రేపటి నుండి మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. బయట ఉన్న ప్రజా సంఘాలు మద్దతు తెలియజేస్తున్నారు. వామపక్ష పార్టీలు అదే రకంగా మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. అందరు మద్దతు తీసుకొని ఇవాళ సాయంత్రం అందరినీ కలవబోతా ఉన్నాం. అందరు మద్దతు తీసుకొని రేపు పొద్దున్న నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమం, రోజుకో కార్యక్రమం చేయబోతున్నాం. అంతకాడికి కాకుండా మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కాబట్టి అవి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. జేఏసీగా జేఏసీ నాయకులు ఉన్నారు సార్, చెప్పండి. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పటికి కూడా కీలకమైన ప్రకటన చేశారు. మేము సమ్మె చర్చలకు ఆహ్వానిస్తూ ఉన్నాం, చర్చ పరిష్కరిస్తామంటా ఉన్నాం. అయినా సరే వాళ్ళు సమ్మె కొనసాగిస్తుందని మీ మీద ఆరోపణలు చేస్తాం. దీన్ని మీరేమంటారు? ఉన్న 32 డిమాండ్లో కూడా 28 సార్లు అని చెప్తా ఉన్నారు. కానీ సమ్మెకు ముందు రోజు అన్ని యూనియన్లు పిలిచారు. సెక్రటరియట్లో పిలిచి చర్చలు ఉన్న ఏదైతే కమిటీతోటి చర్చలు జరిగినాయి. కానీ వాళ్ళు విన్నరు. నాకు 4 వారాలు గడివేయండి అని వెళ్ళిపోయారు తప్ప ఏది సాల్వ్ చేయలేదు. అయితే ఏదైతే టీవీలో మేము 28 డిమాండ్లు ఇంప్లిమెంట్ అయినాయి, మేము సాల్వ్ చేసినాం, మిగిలిన డిమాండ్లే వాళ్ళు గట్టి పట్టుబడతారు అనేది అవాస్తవం. ఇంతవరకు దాన్ని చర్చించలేదు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు 2 పిఆర్సీలు ఉన్నాయి. 2021, 25 ఆ పిఆర్సీలు ఇవ్వాలి. రెండోది ఏంటంటే దాదాపుగా 2019 నుంచి ఇప్పటి వరకు 20,000 మంది తగ్గారు. వాళ్ళ వల్ల చాలా విపరీతమైన భారాలు పెరిగినాయి. ఒక్కొక్కళ్ళు 14 గంటలు 15 గంటలు చేస్తారు. ఇమ్మీడియట్లీ 8 గంటల పని విధానం తీసుకురావాలి. 20,000 మందిని రిక్రూట్మెంట్ చేయాలి. మూడోది ఏంటంటే విద్యుత్ బస్సులు అవి విపరీతంగా తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే 2030 నాటికి ఆర్టీసీ మొత్తం క్లోజ్ అయింది. మేమేమంటున్నాం అంటే మాకు డిపోలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విద్యుత్ బస్సులు మాకు కేటాయించమని అడుగుతున్నాం. దానివల్ల నిరుద్యోగ సమస్య పోద్ది, ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. విద్యుత్ బస్సులు ఆర్టీసీ కేటాయించాలని ఈ అన్ని డిమాండ్లతోటి మేము ముందుకెళ్తున్నాం. అది కాదు. మనతో పాటు మహిళా నేత ఉన్నారు, చెప్పండి మేడం. మహాలక్ష్మి పథకంలో ప్రభుత్వానికి సంబంధించి ఉచిత పథకాలు ఇస్తూ అందరినీ ఆదుకుంటా ఉన్నాం. మరోవైపున ఈ యొక్క సమ్మె ద్వారా తీవ్రంగా నష్టపోయేది ప్రజలు వెంటనే నష్టపోవద్దు, సమ్మె విరమించాలని ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? సమ్మె విరమించాలంటే మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లే మేము అడుగుతూ ఉన్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటము, 2 పిఆర్సీలు, బకాయిలు, యూనియన్ల పునరుద్ధరణ మేము అడిగేది. ముఖ్యంగా పని భారం ఎక్కువగా ఉంది. రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అవుతున్నారు కానీ ఎవరు కూడా కొత్త రిక్రూట్మెంట్లు తీసుకోవట్లేదు. మహిళా కండక్టర్ల మీద పని భారం అధికంగా ఉంది. మహిళల మీద 15 నుంచి 16 గంటల పాటు మేము పనిచేస్తూ ఉన్నాము. బస్సులు ఎత్తేస్తూ ఉంటాయి. కూర్చొని మాకు గర్భసంచికి ఇట్లా దెబ్బతింటా ఉంది. కనీసం మహిళలకి లీవులు కూడా ఇవ్వట్లేదు. 3 రోజులు ఇచ్చేటటువంటి లీవ్ కూడా మహిళలకు క్యాజువల్ లీవ్ కూడా అవి కూడా ఇవ్వట్లేదు. ఏదైనా లీవులు అడిగితే చావైనా ఏదైనా కానీ అడిగితే ఫోటోలు తీసి పెట్టమని అంటున్నారు. అధికారులు మా మీద ఎక్కువగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆడవాళ్ళకు 0 టికెట్లు కొట్టాలి. ఒక్కొక్క బస్సులో 60 నుంచి 70, 120
20 మంది ఇలా ఎక్కుతా ఉన్నారు. 0 టికెట్లు, ఇటు డబ్బుల టికెట్లు. ఏదైనా బై మిస్టేక్లో కనీసం కొంచెం టికెట్ అటు ఇటు అయినా కానీ ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఈ రకంగా మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. దయచేసి వీటన్నిటిని కూడా పని భారాన్ని, ముఖ్యంగా పని భారాన్ని, ఉద్యోగ భద్రతని, మహిళా కండక్టర్ల ఆవేదనని మొత్తాన్ని గమనించి మా యొక్క సమస్యల్ని పరిష్కరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. 32 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందుంచాము. అందులో 29 సానుకూలంగా పరిష్కరించాము. 3 మాత్రమే ఉన్నాయన్నారు. అసలు ప్రధానంగా ఉండాల్సినవి 3. అందులో ముఖ్యమైనవి వేతన సవరణ మరియు ప్రభుత్వంలో విలీనము. దానితో మాకు ఉద్యోగ భద్రత కనుక అన్నీ వస్తుంటాయి. కాబట్టి మేము మెయిన్ 3 పరిష్కరించకుండా మిగతా 29 సమస్యలు పరిష్కరించాము అనేది సరైనది కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల ప్రభుత్వం, కార్మిక ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని ఆర్టీసీ కూడా అందుకు ఇదిగా ఉంటుంది. కాబట్టి మా సమస్యలు సానుకూలంగా పరిష్కరించి మాకు న్యాయమైన కోరికల్ని వీటిని పరిష్కరించాలని మీ సందర్భంగా కోరుతున్నాం. మొత్తానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరేది గుంతమ్మ కోరికలు కాదు. గత మేనిఫెస్టోలో ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వం చేయలేని పనులు మేము చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆర్టీసీకి సంబంధించిన అంశం మీద కీలకమైనటువంటి ఒక మేనిఫెస్టో పెట్టిన అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నాం. అదనంగా మాకు ఏదైతే ఉపయోగం జరిగిద్దో, కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైతే ఉపయోగం జరిగిద్దో అది కాకోకుండా మిగతా అన్ని సమస్యల పరిష్కారం చూపుతామనడం అనేది సరైనది కాదు. అన్ని సమస్యల్లో ప్రధానమైన సమస్యలని వదిలేసి మిగిలినవి మాత్రం పరిష్కరిస్తాం. మేము ప్రభుత్వం సమ్మె సమస్యలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్న ఆర్టీసీ కార్మికులు కావాలని చేస్తున్నారని చెప్పేసి అంటున్న ప్రభుత్వ ఆరోపణలు సరైనవి కావాలని చెప్పేసి కూడా కార్మికుల లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ సమస్యలు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇకనైనా సానుకూలంగా స్పందించకపోతే ఇంకా ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షేమంలో ఉంది, మరింత ఆర్థిక సంక్షేమంలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పుడే కార్మికులు సూచిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకత లేదు, కోపం లేదు, ఆక్రోశం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ అంటే నమ్మకంతో మేము అధికారంలో తీసుకొచ్చాం. కానీ మా సమస్యల పరిష్కారం చేయకపోవడం ఫలితంగా 2.5 సంవత్సరాలు గడువు ఇచ్చేసి మేము ఆందోళన చేపట్టాం. ఇకనైనా సరే ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం మా సమస్యల్ని పరిష్కరించి మా న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి కూడా కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ఆర్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి సమస్య. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ఏ న్యూస్, ఖమ్మం బస్ డిపో సెంటర్ నుంచి.